శివుడు పార్వతీదేవికి ఒక శాపం పెట్టాడు మీకు తెలుసా? కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేద జ్ఞానాన్ని చెప్తూ ఉంటాడు. కానీ ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో పార్వతీదేవి ఆవళిస్తూ పార్వతీదేవి తన తలని పక్కకు తిప్పుకుంటుంది. దానితో శివుడు ఒక్కసారిగా ఆవేశంతో వేదాల గురించి నీకు చెబుతూ ఉంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా? కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో పెరగాల్సిందే అని శపిస్తాడు. అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి తన ఇంటికి తీసుకు వెళ్తాడు. ఆ మత్స్యకారుడితో పాటే చేపలు పడుతూ తన జీవన శైల్యాన్ని కొనసాగిస్తాడు. కానీ పార్వతీదేవి లేకపోవడం వల్ల కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం గమనించిన నంది శివుడి దగ్గరికి వచ్చి మళ్ళీ పార్వతీదేవిని కైలాసానికి పిలవచ్చు కదా అని అంటారు. కానీ దానికి శివుడు ఇలా అంటాడు, పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో పెరిగింది కాబట్టి ఒక మత్స్యకారుడిని పెళ్లి చేసుకుంటేనే తనకి శాప విమోచనం కలుగుతుంది. అలా అని శివుడు చెప్పి వెళ్లిపోతాడు. కానీ శివుడు బాధపడడం భరించలేక నంది ఎలాగైనా సరే శివ పార్వతులను కలపాలని ఒక పథకం వేశాడు. ఆ కథ ఏంటో పార్ట్ 2 లో తెలుసుకుందాం. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.